హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పాన్ కార్డ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, అంటే మన పేరు కానీ మన డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఎవరికైతే ఈ పాన్ కార్డు ఉంటుందో వాళ్ళ పాన్ కార్డు ఫిజికల్గా ఇంటికి రావాలి అంటే మన ఫోటో సిగ్నేచర్తో సహా మన పాన్ కార్డ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు పాన్ కార్డ్కి అప్లై చేసుకున్నట్లయితే మీ ఫోటో సిగ్నేచర్తో సహా ఒక వారం రోజుల్లో మీ పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి పోస్టులో అయితే రావడం జరుగుతుంది. ఈ పాన్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే అంతకంటే ముందు మీరు ఫోటో ఒకటి, సిగ్నేచరు, మీ ఆధార్ కార్డ్ అనేది, ఇప్పుడు నేను ఫోటో అనేది 50 KB లోపల ఉండాలి, సిగ్నేచర్ అనేది 50 KB లోపల ఉండాలి. అలాగే మన ఆధార్ కార్డు PDF అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 300 KB లోపల అయితే ఉండాలి. ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ని మనం ఎలా కంప్రెస్ చేయాలి, ఎలా స్కాన్ చేసుకోవాలి డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక ప్లెయిన్ గోడ దగ్గర మీ ఫోటో అనేది తీసుకోండి. ఫోటో అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అనేది చేయండి. సిగ్నేచర్ అనేది చేసిన తర్వాత ఫోటో అనేది ఈ విధంగా తీసుకోండి. ఫోటో సిగ్నేచర్ తీసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఫోటో సిగ్నేచర్ ఎడిట్ అనేసి ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇంతసేపు ఏదైతే ఫోటో తీసుకున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్, మీరు జూమ్ ఇన్ చేసుకోవాలన్నా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఇట్లా జూమ్ అవుట్ చేసుకోవాలన్నా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. పైన కూడా మీకు ఫైల్ డౌన్లోడ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు సిగ్నేచర్ అనేది ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డిలీట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ అని వస్తుంది. డిలీట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ సిగ్నేచర్ అయితే ఉంటుంది కదా, ఆ సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కువ జూమ్ అవుట్ ఉంది కాబట్టి ఇంకొంచెం జూమ్ ఇన్ అయితే చేస్తున్నాను. ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. డౌన్లోడ్ ఫైల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా ఆధార్ కార్డు ఫోటో అయితే ఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో డాక్ స్కానర్కి సంబంధించి యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫోటోస్, ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ మీకు ఒక గ్యాలరీ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ గ్యాలరీ సింబల్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అనేది అలో చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోలు తీసుకున్నారో ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటోలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు 2 అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, ఈ డన్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ అనేది కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి ఇక్కడ మిమ్మల్ని కరెక్ట్గా ఇక్కడ మీరు ఇట్లా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత యారో మార్క్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కింద కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ అయితే ఓకే అని కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లోజ్ అని కనిపిస్తుంది. క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 అయితే మీకు రావడం జరిగింది. ఇక్కడ మీకు 3 యారో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆధార్ కార్డు ఇక్కడ 2 ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 ఉన్నాయి. ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ దీని మీద సింబల్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి, PDF, JPG అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు PDF ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ సైజు 26 KB అయితే ఉంది. ఒకవేళ మీరు 300 KB లోపల ఎంతైనా ఉండొచ్చు. ఒకవేళ 300 KBకి ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ మీరు కంప్రెస్ నవ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు KB అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు 300 KB కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫైల్ అనేది మీ డాక్యుమెంట్స్లోకి అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ అలో నా పర్మిషన్ ఇచ్చిన తర్వాత సేవింగ్ అనేసి మీకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులో అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 డాక్యుమెంట్లు నేను చెప్పిన ఫార్మాట్లో మీరు సేవ్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో పాన్ కార్డ్ అప్లై లింక్ అనేసి ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పై కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ మీద
ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఈ కంటిన్యూ విత్ అప్లికేషన్ అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు అప్లై నౌ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికెంట్ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్‌కి కరెక్షన్‌కి అప్డేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చేంజెస్ ఆర్ కరెక్షన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని కనిపిస్తుంది కదా! ఈ థర్డ్ ఆప్షన్ అయితే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కేటగిరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇండివిజువల్ అని ఉంటుంది. ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టైటిల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. టైటిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మగవాళ్ళైతే శ్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నట్లయితే ఎస్ఎంటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే కుమారి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సర్నేము డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇప్పుడు మీ పేరు రాజేష్ కుమార్ అయితే ఇక ఫస్ట్ నేమ్ దగ్గర రాజేష్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మిడిల్ నేమ్ దగ్గర కుమార్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఇండియన్ సిటిజన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది. టిక్ మార్క్లో టిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ టోకెన్ నెంబర్ అని మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకోండి. మీరు పాన్ కార్డ్కి అప్లై చేసే టైంలో నెట్వర్క్ స్లో ఉండడం వల్ల కానీ ఒకవేళ మీరు బ్యాక్ బటన్లు క్లిక్ చేయడం వల్ల కానీ మీ పాన్ కార్డ్ అనేది కట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ టోకెన్ నెంబర్ ఉన్నట్లయితే మీరు ఎంతవరకు పాన్ కార్డ్ అనేది అప్లై చేశారో ఆ స్టెప్స్ కానింటి మీరు కంటిన్యూ అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు ఆ టోకెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోకెన్ నెంబర్ని ఇక్కడ కంటిన్యూ విత్ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ టోకెన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ మెయిల్ ఐడి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికైతే స్టాప్ అయిందో అక్కడి నుండి కంటిన్యూ అయితే కావడం జరుగుతుంది. అందుకు ఈ టోకెన్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ స్కానెడ్ ఇమేజెస్ విత్ త్రూ ఈసైన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు పాన్ కార్డ్ అనేది మీకు ఇంటికి రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆటోమేటిక్గా మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ మీ ఆధార్ కార్డులో లాస్ట్లో 4 డిజిట్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈఐడి నెంబర్ అనేది ఇక్కడ ఏం టిక్ మార్క్ అనేది చేయొద్దండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ యాజ్ పర్ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉంటే మీరు ఇక్కడ ఆ విధంగా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ట్యాక్స్ దగ్గర ఇక్కడ ఏం మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్లో ఏదైతే టైటిల్ తర్వాత మీ పేరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ జెండర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మీ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనేటివి మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంటాయి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ మదర్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఇక్కడ ఒకవేళ మీకు పాన్ కార్డు మీద మీ ఫాదర్ నేమ్ కావాలంటే ఇక్కడ మీ ఫాదర్ సర్ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ పాన్ కార్డు మీద మీకు మదర్ నేమ్ కావాలి అంటే ఇక్కడ మదర్ నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక మదర్ నేమ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మీ మదర్ సర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అయితే కమ్యూనికేషన్ అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది మొత్తం ఫిల్అప్ చేయాలి. అడుగుతుంది ఇక్కడ డోర్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ స్ట్రీట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ లొకాలిటీ సబ్ డిస్టిక్ అంటే మీ మండలం ఏది, తర్వాత మీ డిస్టిక్ ఏది, మీ కంట్రీ ఏది, తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ టెలిఫోన్కి సంబంధించి కోడ్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా అని అయితే మీరు టైప్ చేయండి. ఇండియా అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్లా ఇండియా అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. మీ మెయిల్ ఐడి అయితే ఫస్ట్లో ఎంటర్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పాన్ కార్డుకి సంబంధించి ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయమని అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ కూడా మీరు చేయకూడదు. ఇక్కడ పాన్ నెంబర్ 1 అని అవుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏవి కూడా మీరు ఎంటర్ చేయొద్దండి. ఎంటర్ చేయకుండా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు
ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర ఇట్లా ఓపెన్ చేసినట్టయితే మీరు ఇట్లా పైకి ఇక్కడ ఆధార్ కార్డు ఇష్యూడ్ బై ది యూనిటరీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ప్రూఫ్ దగ్గర ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా పైకి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఆధార్ కార్డు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ అనేసి మీరు ఇట్లా ఏ టైప్ చేసినా వస్తుంది. ఇట్లా పైకి స్క్రోల్ చేసినా కూడా వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నో డాక్యుమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ అని ఇంకో నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ దగ్గర ఇక్కడ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు అడుగుతుంది. మనము ఆధార్ కార్డు ఒకటి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ప్లేస్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ప్లేస్ అనేది ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో సిగ్నేచర్కి సంబంధించి ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతసేపు ఏవైతే ఫొటోస్ తీసుకున్నారో ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంతసేపు మీరు ఫోటో ఏదైతే తీసుకున్నారో ఆ ఫోటో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అనేది ఈ విధంగా అప్లోడ్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు సిగ్నేచర్కి సంబంధించి ఆరెంజ్ కలర్ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆరెంజ్ కలర్లో ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతసేపు మీరు ఏదైతే సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లోడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది ఫైల్ అయితే మీకు అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫోటో సిగ్నేచర్ అయితే ఈ విధంగా మీకు కనిపించడం క్లియర్గా కనిపిస్తాయి. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఆప్షన్ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇంతసేపు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ ఆధార్ కార్డు అనేది ఉంటుంది కదా, మీరు ఇంతసేపు సేవ్ చేసుకున్న ఆధార్ కార్డు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతసేపు మీరు ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పీడిఎఫ్ అయితే ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఆధార్ కార్డు పీడిఎఫ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లోడ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పేజ్ అనేది రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మీకు మనం స్కానర్లో ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, ఈ డాక్యుమెంట్ పీడిఎఫ్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డులో ఫస్ట్లో 8 డిజిట్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదనేసి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నట్లయితే ఇక్కడ పైకి స్క్రోల్ చేయాలి. మీ ఆధార్ కార్డు తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు పేమెంట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ స్టెప్స్ దగ్గర మీరు ఆన్లైన్లో పే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మిడిల్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఇక్కడ బాక్స్లో మీరు ఇట్లా టిక్ అనేది చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. అమౌంట్ చూసిన తర్వాత పే కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పే కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్కి అయితే ఇక్కడ మీకు పేమెంట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ దాన్ని పేరు చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీకు అన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నారా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తాయి. కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు డెబిట్ కార్డుకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత ప్రాసెసింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేసినట్లయితే ప్లీజ్ వెయిట్ అని ఈ విధంగా వస్తుంది. పేజ్ అనేది క్లోజ్ చేయొద్దండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు అట్లాగే వెయిట్ చేయండి. ఇక్కడ మనకు పేమెంట్ అనేది వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు కొంచెంసేపు ఇట్లాగే వెయిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయ్యి మీకు పేజ్ అనేది ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అయితే రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్‌కి సంబంధించి అగ్రీ మార్క్ అనేది టిక్ చేసిన తర్వాత ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేట్ అని కనిపిస్తుంది కదా! అథెంటికేట్ అనేది చేయాలి. అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయకూడదు. అథెంటికేట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అథెంటికేట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఆధార్ ఓటీపీ వాలిడేషన్‌కి సంబంధించి ఈ స్టెప్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ కనిపిస్తుంది కదా! ఓటీపీ అథెంటికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓటీపీ అథెంటికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈసైన్ అని కనిపిస్తుంది కదా! ఈ కంటిన్యూ విత్ ఈసైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేసినట్లయితే ఈ సైన్కి సంబంధించి ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక బాక్స్ కనిపిస్తుంది కదా! బాక్స్లో టిక్ అనేది చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఈ విధంగా అయితే స్క్రోల్ కావడం జరుగుతుంది. పేజ్ అనేది స్క్రోల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇప్పటికి పాన్ కార్డుకి అయితే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా! డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ పాస్వర్డ్ అనేది డేట్, మంత్, ఇయర్ మధ్యలో స్పేసెస్ కానీ యారో మార్క్స్ కానీ ఏవీ లేకుండా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు పైన చూసినట్లయితే మీ పాన్ కార్డులో మీరు ఇంతసేపు ఏవే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినారో అవన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ అనేసి ఒక నెంబర్ కనిపిస్తుంది కదా! ఈ నెంబర్ అనేది మీరు పాన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. పాన్ కార్డుకి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో పాన్ కార్డు ట్రాక్ స్టేటస్ అనేసి ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ మీరు పాన్ కార్డ్ అనేది మీరు ఇక్కడ పాన్ కార్డుకి సంబంధించి పాన్ కార్డ్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంతసేపు అక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ ఏదైతే కనిపించిందో అక్నాలజ్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ అనేది ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 8 అవర్స్ తర్వాత మీ పాన్ కార్డు స్టేటస్ అని చెక్ చేసుకోండి. మీకు కనిపిస్తుంది 48 అవర్స్ లోపల అంటే మీరు చెక్ చేసుకున్నట్లయితే నో రికార్డ్ ఫౌండ్ అనేసి ఇక్కడ సారీ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. 48 అవర్స్ తర్వాత అయితే మీరు పాన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి.